అమరుల త్యాగాలతోని పీడిత ప్రజల విముక్తి ఇది ఓ విప్లవ పార్టీ నమ్మే సిద్ధాంతం. అదే సిద్ధాంతం కోసం త్యాగమైన అమరవీరులు ఎందరు. ఆ వీరుల్లో వీరుని వర్ధంతిని పురస్కరించుకొని హన్మకొండ జిల్లా కేంద్రం అంబేద్కర్ సెంటర్లో శుక్రవారం రోజు పటేల్ సుధాకర్ రెడ్డి 15వ వర్ధంతి నిర్వహించి ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పీడిత ప్రజల విముక్తి కోసం అమరుల త్యాగాలు గొప్పవని, అమరుల త్యాగాల స్ఫూర్తితో పీడిత ప్రజల విముక్తి కోసం ప్రజా పోరాటాల ద్వారానే సమసమాజ స్థాపన జరుగుతుందని ఆల్ ఇండియా ఓబీసీ జాక్ చైర్మన్ సాయిని నరేందర్, తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర కన్వీనర్ సోమా రామ్మూర్తి సందర్భంగా గుర్తు చేశారు. పటేల్ సుధాకర్ రెడ్డికి 15వ వర్ధంతి నివాళులు అర్పించారు. వారు దేశంలో ఆధిపత్య వర్గ పాలకులు చేస్తున్న దోపిడీ పాలనకు వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు జరిగి వేల మంది అమరులయ్యారని, వారిలో కామ్రేడ్ పటేల్ సుధాకర్ రెడ్డి త్యాగం చాలా గొప్పదని కొనియాడారు. సంపన్న కుటుంబంలో పుట్టి ఇంజనీరింగ్ విద్యలో బంగారు పతకం సాధించిన సుధాకర్ రెడ్డి దోపిడీ పాలనకు వ్యతిరేకంగా 1981 రాడికల్ విద్యార్థి సంఘంలో చేరి విద్యార్థులను చైతన్యం చేశాడని వారు పేర్కొన్నారు. అప్పటి పీపుల్స్ వార్ పార్టీలో చేరి దండకారణ్యం, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లో పేదల విముక్తి కోసం పోరాటాలు చేసి మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ స్థాయికి ఎదిగాడని, అందరూ ఉద్యమకారులను చంపినట్లే కామ్రేడ్ సుధాకర్ అన్నను 24 మే 2009 రాజ్యం బలి తీసుకుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. లవ్వాలగుట్ట నిన్ను లవ్వాడిందవో కొడుక, లవ్వాలగుట్ట నిన్ను లవ్వాడిందవో కొడుక, తాడుబాయి పల్లె నేడు తల్లాడిల్లెరో, నా కొడుక పటేలు సుధాకరుడా, లవ్వాలగుట్ట నిన్ను లవ్వాడిందవో కొడుక, లవ్వాలగుట్ట. కామ్రేడ్ సుధాకర్ ఆశయాల కొనసాగింపులు భాగంగా ప్రజలను చైతన్యపరిచి దోపిడీ పాలనను అంతం చేస్తామని అన్నారు. కార్యక్రమంలో సుధాకర్ రెడ్డి సహచరి పటేల్ వనజ మాట్లాడుతూ అమరుల త్యాగాల బాటలో కొనసాగింపు, ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయడమే ప్రజల ముందున్న మార్గమని, ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన పటేల్ సుధాకర్ రెడ్డి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో నా వంతు కృషి చేస్తానని ఆమె ప్రతినబూనారు. పీడిత ప్రజల విముక్తి కోసం పోరాటం చేస్తున్న ఉద్యమకారులకు రాజ్యానికి మధ్య జరుగుతున్న అంతర్యుద్ధాన్ని ఆపడానికి మేధావులు, సామాజిక కార్యకర్తలు చొరవ తీసుకోవాలని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు చామకుర్తి కుమార్ గాడ్గే, సింగారపు అరుణ, సద్గుణ, బీరం రాము, వల్లాల జగన్ గౌడ్, సూరం నిరంజన్ ప్రసాద్, ఎడ్ల అర్జున్, దండబోయిన రాజు, కోటేశ్వరరావు, న్యాయవాదులు జేజేస్వామి, కోనూరు రంజిత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.